హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తేదీ చూసుకున్నట్లయితే మనకు జూన్ 20వ తారీఖు అండి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. వివరాలు ఏంటనేది ఈ వీడియో చూద్దాం. పెన్షన్ అనేది ఏ తేదీ నుంచి అందించబోతున్నారు, ఎవరెవరికి ముందుగా అందిస్తారు, ఎప్పటి నుంచి అందించనున్నారు, కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, వాస్తవానికి ఈ నెల పెన్షన్లు అనేది ఎంత మొత్తంలో అందించబోతున్నారు ఏంటి, వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఒకసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి పెన్షన్లు అనేది మరి ఈరోజు ఎంతమందికి ఇవ్వబోతున్నారు, రేపు ఎంతమందికి ఇస్తారు, వాస్తవానికి ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి, ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు, కొత్త పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. మహిళలకు సంబంధించి డ్రోన్లు అనేది పంపిణీ అయితే చేయబోతున్నారనమాట సబ్సిడీ రూపంలో. దీనివల్ల వ్యవసాయానికి ఉపయోగపడుతుందన్న విధంగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే రాష్ట్రంలో చూసుకుంటే మహిళలకు సంబంధించి 18 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ వయసు కలిగినటువంటి మహిళలకు సంబంధించి రేషన్ కార్డు కలిగి ఉండాలన్నమాట. సో 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రకటన చేసింది. ఇందులో వచ్చేసి ఆ కుటుంబంలో ఆసరా పెన్షన్లు 2016 రూపాయలు కావచ్చు, ఇతరత్ర 4016 రూపాయలు పొందుతున్న ఏదైతే దివ్యాంగులు కావచ్చు ఉండకూడదన్నమాట. వారికి మాత్రమే పెన్షన్లు వచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు అయితే చేసిందనమాట. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఈ నెల అంటే ప్రస్తుతం ఎలా పెన్షన్ పంపిణీ చేస్తున్నారంటే ఏప్రిల్ నెల పెన్షన్లు వచ్చేసి మేలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మే నెల పెన్షన్లు వచ్చేసి మనకు జూన్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని బట్టి మనకు వాస్తవానికి జూన్ నెల వచ్చినప్పటికీ మే నెల పెన్షన్లు మాత్రమే అందుతాయి అన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం మే నెల పెన్షన్ ఎలా అందిస్తున్నారు, అక్కడ 4000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు వివిధ కేటగిరీ వరకు అయితే అందిస్తున్నారు. ఇక అక్కడ అయితే పెన్షన్లు అనేది 1వ తారీఖునే పెన్షన్లు అయితే అందిస్తున్నారు అనమాట. ఇటీవల కాలంలో మనకు అందిన సమాచారం మేరకు మనకు వచ్చే నెల నుంచి పెన్షన్ అనేది పెంపు అనేది ఉండబోతుందని చెప్పారు. వాస్తవానికి మరి బడ్జెట్ అనేది ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక ఆర్బీఐ దగ్గర నుంచి మరొక 4,000 రూపాయల అంటే కోట్లు అనేది అప్పు రూపంలో తీసుకురావడం జరిగిందనమాట. ఈ నెలకు సంబంధించి జీతాలు కావచ్చు, ఆసరా పెన్షన్లు, రైతు భరోసా, ఇక ఉద్యోగులకు శాలరీస్, ప్రభుత్వం నడవడానికి ఇలాంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం 16,480 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 20వ తారీఖు కాబట్టి గత నెల అటుపోయిన నెల 21 తారీఖు ఇలా రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవానికి 20 తారీఖులో కొన్ని నెలలు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఈరోజు సాయంత్రం కల్లా అప్డేట్ అయితే మనకు రేపైతే పెన్షన్లు అయితే అందిస్తారు. ఒకవేళ రేపు పెన్షన్లు అనేది ఇవ్వలేకపోతే తప్పనిసరిగా ఈ నెల 27 తారీఖు లోపు పెన్షన్ అనేది ప్రతి జిల్లాకు చొప్పున ఒక జిల్లాకు ఒకరోజు, ఒక జిల్లాకు ఒకరోజు ఇలా పెన్షన్లు అయితే అందిస్తారనమాట. ఎంత ఇస్తారు ఏంటంటే వాస్తవానికి పాత పెన్షన్లు 2016 రూపాయలు, 4016 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో, అదేవిధంగా ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే అందిస్తారనమాట. సో ఇక ప్రభుత్వం అఫీషియల్గా అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయాల్సి అయితే ఉందన్నమాట. సో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఈ నెలలో ఏమైనా కట్ అవుతున్నాయని చాలామంది ఎదురు చూస్తున్నారు. తమకు 2 నెలల పెన్షన్ రాలేదు, మరి ఈ నెలలోనే ఇస్తారా ఇవ్వరంటే ప్రస్తుతానికైతే పెండింగ్ పెన్షన్లు అనేది ఇవ్వడానికి అవకాశం లేదన్నమాట. కొత్త పెన్షన్లకు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది అన్ని విధాల బడ్జెట్, అదేవిధంగా ఆర్థిక లోటు ఇవన్నీ కూడా కూర్చుకొని మనకు వచ్చే నెలలు ఇవ్వడానికి ప్రభుత్వం అవకాశాలు ఉన్నట్లయితే సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయని. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలలు కనుక పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్లు అనేది పూర్తిగా రద్దు చేస్తారు కాబట్టి సో మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి పోస్ట్ ఆఫీస్లో, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో. ఇప్పటికే పెన్షన్లు తీసుకున్న వారు చాలామంది గత నెల పెన్షన్లు అనేది 27, 28 తారీఖులో తీసుకోగానే అది అంటే జూన్ నెల రావడంతోనే పెన్షన్లు అనేది ఖర్చు అయ్యాయి అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు అవాతాదులకు. సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం మరొక 2 రోజుల్లో మనకు ఒక క్లియర్ కట్ ఒక అప్డేట్ అయితే అందించబోతుంది అనమాట. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేస్తానండి. చూసిన ప్రతి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.